నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. నేను గోపికృష్ణ. మనతో అఫ్సాన్ రాయేష్ గారు, ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు ఉన్నారు. నమస్కారం రాయేష్ గారు. నమస్కారం. రాయేష్ గారు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆస్పిరేషన్స్, వాళ్ళ అభీష్టాన్ని ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు లేదా కూటమి ప్రభుత్వం అందుకోలేకపోతుందా? ఎందుకు సోషల్ మీడియాలో గత 4 నెలల నుంచి, అధికారంలోకి వచ్చిన మొదటి నెల నుంచి ప్రారంభించి 4 నెలలుగా ఇదే ప్రచారం ఎందుకు సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నుంచి జరుగుతుంది? 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో తెలుగుదేశం పార్టీకి లాయల్గా ఉండటమే నేరంగా, లేదు వైసీపీ ప్రభుత్వంలో జరిగే తప్పొప్పుల్ని ప్రస్తావించినా ప్రశ్నించినా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు అన్న ఒకే ఒక ఐడెంటిటీ కారణంగా వీళ్ళ భావ ప్రకటన స్వేచ్ఛను హరించారు, వీళ్ళ ఆర్థిక మూలాన్ని దెబ్బతీశారు, వీళ్ళకి సంబంధించిన ఒక రకంగా మాట్లాడుకుంటే స్వేచ్ఛాయుత వాతావరణంలో రాజకీయ కార్యకలాపాలు నిర్వహించుకునే స్వేచ్ఛను కూడా హరించారు. ఇటువంటి పరిస్థితుల్లో మన వ్యక్తిత్వాన్ని, మన స్వాతంత్రాన్ని కూడా కోల్పోతున్నాం అన్న భావన తెలుగుదేశం శ్రేణుల్లో చాలా బలంగా నాటుకుంది. ఆ నాటుకున్న పర్యవసానమే జగన్మోహన్ రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో ఓడించి తీరాలి అన్న కసి పెరిగింది. ఆ పెరుగుతున్న సందర్భంలో నారా లోకేష్ సంకల్పించుకున్న పాదయాత్ర సందర్భంగా తను పదే పదే ప్రస్తావిస్తూ వస్తున్న రెడ్ బుక్ అంశం, అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా రేపు మా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ పరిధి దాటి ప్రవర్తిస్తున్న నాయకులైనా అధికారులైనా ఎవరినైనా సరే మీ తోక కత్తిరిస్తాం అని చెప్పని చెప్తున్న నేపథ్యంలో తెలుగుదేశం శ్రేణులు కూడా ఏం ఆశించారు అని అంటే, అధికారంలోకి వచ్చి రాగానే ఎవరెవరైతే ఇష్టారీతన నోరు బారేసుకున్న వాళ్ళు, ఇష్టారీతన దాడులు దౌర్జన్యాలకు గురి చేసిన వాళ్ళు, ఇష్టారీతన ఆక్రమణలకి అతిక్రమణకి పాల్పడ్డాళ్ళు, అధికార జులం ప్రదర్శించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా అంకుశం సినిమాలో రామిరెడ్డిని కొట్టుకుంటూ వెళ్ళినట్టుగా కొట్టుకుంటూ వెళ్తారని చెప్పని ఆశించారు. కానీ ఇక్కడ ప్రభుత్వ పరంగా ఈ విధమైన చర్యలు తీసుకోవడం అనేది అసాధ్యం. ఎవరు చేయాలి? రాజకీయంగా మీకు ప్రత్యర్థులు మీ మీద జులుం ప్రదర్శించారు. మీరేమన్నా రోడ్డెక్కి ఏ వైసీపీ నాయకుడినైనా ఎంటాడారా? భయపెట్టారా? ఒక్క ప్రాంతంలో కొన్ని సెలెక్టివ్ ఇన్సిడెంట్స్ జరిగినాయి. పొంగనూరు లాంటి ప్రాంతంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని, వాళ్ళ కొడుకు మిథున్ రెడ్డిని నియోజకవర్గంలో అడుగు పెట్టనీయకుండా కొంతవరకు అక్కడ ప్రతిఘటన వచ్చింది. మిగిలిన ఏ ప్రాంతంలో తెలుగుదేశం శ్రేణి నుంచి వైసీపీ శ్రేణులు ఎవరెవరైతే వేధింపులకు గురి చేశారో వాళ్ళని ఎంటాడారు? ఎక్కడ తెలుగుదేశం శ్రేణుల వైపు నుంచి ఆ ప్రతిఘటన రాలా. అంటే వాళ్ళు చెయ్యలేని పని ప్రభుత్వం చేస్తుందేమో అని కదా. ఎప్పుడైనా ఎక్కడైనా రాజకీయ పార్టీ తన శ్రేణులు తనకు అండగా ఉండాలని కోరుకుంటుంది ఖచ్చితంగా. ఇక్కడ శ్రేణులు వాళ్ళు చేయాల్సిన పని ప్రభుత్వం వైపు నుంచి జరగాలి అని కోరుకుంటున్నారు. నేను చెప్తున్నా, సుదీర్ఘకాలం నేను స్థానిక రాజకీయాల్లో ఉన్నా. బూత్ దగ్గరకు వచ్చి గలాటా చెయ్యాలి అని అంటే ఆ రోజు రాజకీయ ప్రత్యర్థులని వెన్నులో వణుకు పుట్టించాం. ఎమ్మెల్యే రావాలా, మంత్రి రావాలా, ముఖ్యమంత్రి రావాలని చెప్పని ఆలోచించలా, వాళ్ళ కోసం చూడాలా. గ్రామీణ ప్రాంతాల్లో శ్రేణులు పార్టీ కండ, నాయకుడి కండ, నాయకుడి అండదండల మీద గ్రామాలలో ఆధిపత్యం చెలాయించడం ఏంటి? ఇక్కడ అసలు ఆ లింక్ మిస్ అయిపోతుంది. అంటే 40 ఏళ్ల తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఎన్టీ రామారావు గారిని బర్తరఫ్ చేసే నిర్ణయం కాంగ్రెస్ పార్టీ తీసుకున్న రోజు ఇందిరాగాంధీ గారి మెడలు వంచింది ప్రజలు. రామారావు గారు బైపాస్ సర్జరీ చేయించుకొని వచ్చి ప్రజల్లోకి వచ్చినా ఆయనకి అండగా నిలబడింది ప్రజలు.
అదే ప్రజల మద్దతు కోల్పోయిన పర్యవసానం 1995లో మళ్ళీ తిరిగి ఎన్టీ రామారావు గారు పదవిచ్యుతుడైనా కూడా రామారావు గారికి అండ దక్కల. ఒక్క మాట రాజేష్ గారు, నాకు ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే, ఒకటి మీరు అనేది వెంటాడడమో లేకపోతే వాళ్ళని భయపెట్టడమో అని అంటే ప్రతీకారం తీర్చుకోవటం లేదా చట్టాన్ని తీసుకోవటమో చేతుల్లోకి తీసుకోవటం అవుతుంది, ఇదొకటి. లేదా బయటకు వచ్చి చట్టపరంగా కేసులు పెట్టి చట్టపరంగా శిక్షించడం ఇంకొకటి. ఏం చెయ్యాలి, లేకపోతే ఎన్టీ రామారావుని బర్తరఫ్ చేసినప్పుడు ఏం చేస్తే మళ్ళీ ఆయన్ని పునరుద్ధరించాల్సి వచ్చిన పరిస్థితి మనం చూసాం. ఎట్లా అర్థం చేసుకోవాలి దీన్ని? అంటే చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవటమా లేకపోతే చట్టపరంగా? శ్రేణులు అది కోరుకుంటా ఉన్నారు. ఏది? చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని మమ్మల్ని దూషించిన, మమ్మల్ని అంటే మా నాయకత్వాన్ని, మా నాయకత్వం కుటుంబాలని, అలాగే శ్రేణుల్ని వేధింపులకు గురి చేసిన నాయకుల్ని చట్టపరంగా రేపెప్పుడు ప్రభుత్వం చట్టపరంగా శిక్షిస్తానంటుంది. అవును కదా. వీళ్ళు చట్టపరమైన శిక్ష కాదు, ఇమ్మీడియట్గా ఇన్స్టెంట్ జస్టిస్ కావాలంటున్నారు. ఇన్స్టెంట్ జస్టిస్ ప్రభుత్వం చేయదు, మీరు చేయాలి. వెంటాడే బాధ్యత మీది. ఇవాళ ఒక ఇన్సిడెంట్ చెప్తా. కొడాలి నాని ఉన్నాడు, ఇష్టరీతిని నోరు పారేసుకున్నాడు. చిన్న పెద్ద తారతమ్యం లేకుండా నోరు పారేసుకున్నాడు. అతని ఇంటి మీదకి ఒక 50 మంది పిల్లలు వెళ్ళి 4 కోడిగుడ్లు ఇసిరితే అది ప్రతిఘటన? ఏ దేవుడు ఏడ్చాడు ఆ ప్రతిఘటన ఆ విధంగా చేయమని? అతను చేసిన అరాచకానికి అతనికి వెన్నులో వణుకు పుట్టాలి అని అంటే 53,000 మెజార్టీతో ఓడించారు. అవును కదా. చాలా వికృతమైన భాషతో దూషించాడు అతను. ఓ 10,000 మంది వెళ్ళండి, లాక్కురండి ఇంట్లో నుంచి బయటికి. ఎవడు అడ్డుకున్నాడు మిమ్మల్ని? రేపదే చంద్రబాబు నాయుడు. అదే చంద్రబాబు చూస్తూ ఊరుకుంటారు. చంద్రబాబు నాయుడు వచ్చి ఇట్లా చేతులు అడ్డం పెట్టాడా మీకు? పెట్టరా? పెట్టిన నిమిషాన్ని అప్పుడు చూసుకోవచ్చు, పెట్టే సీన్ ఉండదు. అది చెయ్యటం చేతకాక చంద్రబాబు చేయాలి. చంద్రబాబు చేసేదేంటి? గ్రామీణ ప్రాంతాల్లో రాజకీయం చేస్తున్నారు, పొలాల గట్ల మీద తిరిగారు. ఈ కొట్లాటలు ఇవన్నీ అనుభవించిన క్యాడరే. తేడా ఎక్కడ వచ్చింది? గత 30 ఏళ్లలో మారిన లైఫ్ స్టైల్స్. 30 ఏళ్ల నాడు ఎవరు కుర్రాళ్ళో ఇవాళకి వీళ్ళే కుర్రాళ్ళుగా చలామణి అవుతున్నారు. నెక్స్ట్ జనరేషన్కి రాజకీయాల పట్ల ఆసక్తి లేదు. అసలు రాజకీయాల పట్ల ఆసక్తి చూపించే పరిస్థితి పెద్దలే కలిపేవట్లా. చదువు, కెరీర్, బెటర్ ప్రాస్పెక్ట్స్. ఎస్, దాన్ని అందిపుచ్చుకోవడానికి తప్పు కూడా పట్టను నేను. యువతరం మొత్తం అటువైపు దారి మళ్ళుతూ ఉంటే కదా, వీళ్ళందరూ పెద్దాళ్ళు అయిపోయి ఉన్నారు. మోర్ పాలిష్డ్గా బతకడానికి అలవాటు పడ్డారు. లైఫ్ చాలా కంఫర్ట్గా లీడ్ చేస్తూ ఉన్నారు. రిస్క్ టేకింగ్ నేచర్ తగ్గిపోయింది. ఆ గ్రౌండ్ రియాలిటీని అర్థం చేసుకోండి. మీరు కొట్లాడే పరిస్థితిలో లేరు. లేనప్పుడు ప్రభుత్వం ఏ విధంగా అయితే చట్టపరంగా మేము చర్యలు తీసుకుంటామని చెప్తుందో దాన్ని అర్థం చేసుకోండి. రైట్. ఈ ప్రెషర్ మౌంట్ చేయటం ఏంటి సోషల్ మీడియాలో? ఇవాళ సోషల్ మీడియాలో పోస్టులు రాస్తున్న ప్రతి ఒక్కళ్ళని అడుగుతాను నేను, రండి రోడ్డు మీదకి వచ్చి ఎంతమంది కర్ర తీసుకొని నిలబడటానికి సిద్ధంగా ఉన్నారు? 10 మంది పోలీసులు వచ్చినా సరే డి అంటే డి అనగలిగే సామర్థ్యం ఎంతమంది దగ్గర ఉందో ముందుకు రండి. 2006లో మాకు ఎదురైంది పరిస్థితి. డి అంటే డి అన్నాం, జైలుకి వెళ్ళాం, 2 ఏళ్ళు శిక్ష పడింది నాకు, పోలీసులతో, ఎవరితో, సామాన్యులతో కాదు. ఆ సామర్థ్యం తగ్గినప్పుడు, ఆ విధమైన కరుకుదనం లోపించినప్పుడు ప్రభుత్వ విధానమే సమర్థనీయమైంది. ఎందుకంటున్నానంటే ఏ హత్యలు జరగల, ఏ ఆత్మహత్యలు జరగల, ఏ ఆస్తుల విధ్వంసం జరగల. కానీ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వరకు వెళ్ళి రాష్ట్ర బ్రాండింగ్ని దెబ్బతీయడానికి ప్రయత్నం చేశాడు. 36 రాజకీయ హత్యలు జరిగినాయి, 35 ఆత్మహత్యలు జరిగినాయి, 300 హత్యాయత్నాలు జరిగినాయి, 560 ప్రైవేట్ ఆస్తుల ధ్వంసం జరిగింది, 490 ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం జరిగినాయి అని చెప్పని నేషనల్ మీడియా ముందు రాష్ట్ర బ్రాండింగ్ని దెబ్బతీసే ప్రయత్నం చేశాడు జగన్మోహన్ రెడ్డి. రాష్ట్ర బ్రాండింగ్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? కదా. ప్రభుత్వం బాధ్యతతో వ్యవహరిస్తుంది. ఈ 4 నెలల కాలంలో ఒక అవినీతి చర్యకు పాల్పడ్డ జోగిరాజుని అరెస్ట్ చేశారు. అతను ఏం తప్పు చేశాడు అనేది సమాజం ముందు ఎత్తి చూపించి దాన్ని ప్రజలకు అర్థమయ్యే విధంగా వివరించి చెప్పి ఇతను అరెస్ట్ చేసినా ఏ తప్పు లేదు. అక్కడ జోగిరాజు కులం కార్డు తీశాడు, జోగి రమేష్. కానీ ప్రజలు పరిగణలోకి తీసుకోలే. మీరు దోచుకు తిన్నారనేది అర్థమైంది ప్రజలకి.
కాదంబరి జత్వాని ఇష్యూ, ఇవాళ ముగ్గురు ఐపీఎస్లు సస్పెండ్ అయ్యారు. రఘురామకృష్ణరాజు గారి కేసులో ఒక ఐపీఎస్ మీద కేసు నమోదు చేస్తే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అని ఆయన ఘోరం జరిగిపోయింది, నేరం జరిగిపోయింది అని చెప్పని ట్వీట్లు పెట్టాడు. మరి అదే ముగ్గురు ఐపీఎస్ని సస్పెండ్ చేసినప్పుడు అతను స్పందన కూడా లేదు. ఎందుకని? వాళ్ళు ఏం తప్పు చేశారు అనేది నిర్ధారణ చేసి సస్పెండ్ చేశారు. ఇవాళ తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద జరిగిన దాడి మీద నందిగం సురేష్ అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు. కులం కార్డు తీసే ప్రయత్నం చేశారు, కానీ ప్రజలు పరిగణలోకి తీసుకోవాలా. ఏం తప్పు చేశారనేది నిర్ధారణ జరిగింది కాబట్టి. ఎక్కడొచ్చింది కులం అసలు? తెచ్చారు, అతను వైఫే మాట్లాడింది. ఆమె మాట్లాడింది, మద్దతుగా ఎవరు వచ్చారు అని అదే అంటున్నా, ప్రజల పరిగణలోకి తీసుకోవాలా. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేసిన కేసులో 4 రోజులు జైల్లో ఉన్నాడు. ఏం చర్యలు తీసుకోవట్లేదా? టైం తీసుకుంటారు. చట్టపరంగా వాళ్ళు ఏం తప్పు చేశారనేది ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రొసీజరల్గా కొంత టైం పడుతుంది. అంతకన్నా వేరే మార్గంలో వాళ్ళని భౌతికంగా దాడులు చేసో, వాళ్ళని భయపెట్టో, వాళ్ళ ఆర్థిక మూలాల మీద దెబ్బతీస్తే చంద్రబాబు నాయుడు గారు కాదు ఆ రోజు రాష్ట్ర బ్రాండింగ్ని కాపాడే ప్రయత్నం చేయడానికి. ఇవాళ నా రాజకీయం కోసం రాష్ట్రం సర్వనాశనం అయినా పర్లేదు అనుకునే ప్రతిపక్ష నాయకుడు ఎదురుగా ఉన్నాడు. అతనికి ప్రతిపక్ష హోదా దక్కకున్నా కూడా ఆ విధమైన రచ్చ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అతను చేసే రచ్చ నుంచి రాష్ట్రాన్ని, రాష్ట్ర బ్రాండింగ్ని కాపాడుకుంటూ పరిపాలన చేయాల్సిన పరిస్థితుల్లో ఇంకా కొన్ని లోపాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి వల్ల మొత్తం మెకానిజం పొల్యూట్ అయింది. ఒక కానిస్టేబుల్ స్థాయి నుంచి డీజీపీ వరకు, చీఫ్ సెక్రటరీ వరకు పొల్యూట్ అయ్యారు కాబట్టి ఎలక్షన్ కమిషన్ వాళ్ళందరినీ ఎలక్షన్ విధుల నుంచి తప్పియడం జరిగింది గతంలో. ఇవాళ ఈ ప్రభుత్వం అధికార బాధ్యతలు చేపట్టిన తర్వాత చాలామంది ఐపీఎస్ అధికారులకి ఇప్పటికీ విధులు కేటాయింపు జరగల. చాలామంది ఐఏఎస్ అధికారులు ఇప్పటికీ డ్యూటీస్ అసైన్ అవ్వాల. డిఎస్పీ స్థాయి అధికారులు ఇప్పటికీ వీఆర్లోనే ఉన్నారు. కానీ మెకానిజాన్ని ఏర్పాటు చేసుకోవాలిగా. ఆ ఉన్న మెకానిజంలోని గుడ్డిలో మెల్లలాగా కొంచెం తక్కువ తప్పులు చేసిన వాళ్ళని ఎంపిక చేసుకోవాల్సిన పరిస్థితి కదా ఇవాళ. చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారు వారసత్వంగా అందించింది ఏంటి అంటే ఒక అప్పుల కుప్పని, ఇంకొక పక్క కంప్లీట్ పొల్యూట్ అయిన యంత్రాంగాన్ని. బియ్యంలో రాళ్ళు ఏరుకునే పరిస్థితి కాకుండా రాళ్లలో బియ్యం ఏరుకునే పరిస్థితులు సృష్టింపబడ్డాయి. అటువంటప్పుడు ఈ ఎంపిక చేసుకునే ప్రాసెస్లో ఎక్కువ టెంటెడా తక్కువ టెంటెడ్ అన్న ప్రాతిపదికగానే ఎంపిక చేసుకోవాల్సి వస్తుంది అక్కడ. అరే నిన్నటి వరకు వైసీపీలో వేధింపులకు గురి చేసిన అధికారులను ఎంపిక చేసుకున్నారు, సరే ఆల్టర్నేటివ్ మెకానిజం ఏమైనా ఉందా? వీళ్ళందరికీ పక్కకు జరిపేసి కొత్తగా ఓవర్ నైట్ వేరే అధికారులను తీసుకొచ్చి నియామకం చేసుకోవడానికి ఆస్కారం ఉందా? ఇదే అధికార వ్యవస్థ 2014-19 మధ్య పనిచేశారు. ఆనాడు పాలకుడిని బట్టి ఆ రోజు చట్టబద్ధమైన పరిపాలన జరిగింది. 2019-24 మధ్య జగన్మోహన్ రెడ్డి గారి వంటి పాలకుడు ఆదేశాలకు అనుగుణంగా పనిచేశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా స్ట్రీమ్లైన్ చేసుకునే ప్రాసెస్లో ఉన్నారు. ఇటువంటి సందర్భంలో కొన్ని చోట్ల కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతాయి. నిన్న నాతోటి గూడు నియోజకవర్గానికి సంబంధించి ఒక స్థానిక నాయకుడు మాట్లాడటం జరిగింది. వాళ్ళ నియోజకవర్గంలో నీరు చెట్టుకు సంబంధించి 2019కి ముందున్న బిల్లులు జగన్మోహన్ రెడ్డి పరిపాలనా హయాంలో 5 సంవత్సరాలుగా వాళ్ళని వేధింపులకు గురి చేశారు. ఇప్పుడు 4 నెలలు గడిచినా కూడా ఇప్పటికీ పరిగణలోకి తీసుకోవట్లేదు, మేము అప్పుల పాలైపోయామని చెప్పని బాధపడతా ఉన్నారు. అల్టిమేట్గా ఆయన చెప్పింది ఏంటి అంటే, ఇప్పుడు మా దగ్గర ఉన్న నేను ఫైనాన్స్ సెక్రటరీ రికమెండేషన్ తోటి వచ్చున్నాను ఇక్కడ, నేను ఎవరి మాట వినను అని చెప్పని రూత్లెస్గా బిహేవ్ చేస్తున్నాడు. ఏం చేయాలి అప్పుడు? నేను అడిగా, మీ నియోజకవర్గంలో ఎంతమంది ఉంటారు మీ బాధితులు? ఒక 50 మంది ఉంటాం. మీరందరూ విలేజెస్లో ఇన్ఫ్లుయెన్షియల్ పీపులేగా, మీరేగా పోల్ మేనేజ్మెంట్ చేసింది. వెళ్ళు ఎమ్మెల్యే దగ్గర కూర్చోండి, నడు ఆ దగ్గరికి వెళ్ళి కూర్చుందామని చెప్పని ఎమ్మెల్యే వచ్చి ఆ దగ్గర కూర్చోవాలి, ఎందుకు ఇవ్వవు అని చెప్పని. వీళ్ళు లేనిదే ఎమ్మెల్యే గెలవాలా? వీళ్ళ కోసం ఎమ్మెల్యే స్టాండ్ తీసుకొని తీరాలి. ఇవాళ కొన్ని పోలీస్ స్టేషన్లో నియామకాల మీద కూడా కంప్లైంట్లు వస్తూ ఉన్నాయి. ఆ నియామకాలకు లెటర్లు ఇచ్చింది ఎవరు? మీరు మొట్టమొదట ప్రెషర్ మౌంట్ చేయడం అనేది మీ ఎమ్మెల్యే దగ్గర చేయండి. ఎమ్మెల్యేల రికమెండేషన్ మీదే కదా వాళ్ళు అపాయింట్ చేయబడింది. అక్కడ ఎమ్మెల్యేల కన్సల్టేషన్ లేకుండా, వాళ్ళని ప్రమేయం లేకుండా ఇవాళ ఎస్ఐలు సిఐలు అపాయింట్ అయ్యారా? మరి ఆ రాప్తాడు అతనికి గన్మెన్లను కేటాయించడం వల్ల
ఈ ఎమ్మెల్యేనే నాకు గన్మెన్లు వద్దని తిరస్కరించాడు కదా, మరి ఎమ్మెల్యే ప్రమేయంతో గన్మెన్లు ఇచ్చారు అక్కడ. అటువంటి ఇష్యూ ఉన్నప్పుడు ఎమ్మెల్యే గట్టిగా గొంతెత్తి మాట్లాడమానండి. మరి తిరస్కరించడం అంటే నిరసన తెలిపినట్టే కదా. అది గన్మెన్లను సరిపోదు, తిరస్కరించడం. అది సరిపోదు. సామాన్యుడు నిరసన తెలియజేసి ఎమ్మెల్యే కూడా నిరసన తెలియజేయటం ఏంటి? నీ నాయకత్వం దగ్గరికి వెళ్ళి ప్రశ్నించు. ఆ నిర్ణయం తీసుకున్నది ఎవరు? ఆ జిల్లా మంత్రులు ఉన్నారు, పయ్యవల కేశవ్ ఉన్నారు, సవితమ్మ ఉన్నారు. వాళ్ళ దగ్గర డిమాండ్ చేయండి, ఎవరి నిర్ణయంతో ఈ విధంగా జరుగుతుంది అని చెప్పని. ప్రతి అంశాన్ని చంద్రబాబు నాయుడు గారికి లింక్ చేయడం వల్ల ప్రతి మైనూర్ ఇష్యూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన దృష్టిలోనే జరుగుతాయా? ఇవాళ లోకల్గా సార్ట్అవుట్ చేసుకోవాల్సిన ఇష్యూస్ చాలా ఉన్నాయి. నీ నియోజకవర్గంలో ఒక 50 మంది 5 సంవత్సరాలుగా వాళ్ళ ఆర్థిక మూలాలు దెబ్బతింటున్నా కూడా జగన్మోహన్ రెడ్డి కక్ష సాధింపుకి బలై ఉన్నప్పుడు వాళ్ళ అధికారంలోకి వచ్చి రాగానే వాళ్ళ రెస్క్యూకి వెళ్ళి తీరాల్సిన బాధ్యత వాళ్ళ భుజాల మీదుగా పదవి దక్కించుకున్న ఎమ్మెల్యేది. ఎందుకు వాళ్ళ కోసం అండగా నిలబడ్డ ఎమ్మెల్యే? ఏ నియోజకవర్గం అయినా సరే ప్రతి నియోజకవర్గంలో ఈ సమస్యలు ఉన్నాయి. ఉదాహరణకి నీరు చెట్టు లాంటి విషయంలో వాళ్ళేమి అక్రమమో అన్యాయమో అడగట్లేదు కదా, సక్రమం. వాళ్ళు చేసిన పనుల తాలూకు జగన్మోహన్ రెడ్డి వల్ల కక్ష సాధింపు ధోరణితో 5 సంవత్సరాలుగా వేధింపులకు గురయ్యారు. అటువంటి వాళ్ళ పక్షాన్ని ఎమ్మెల్యేలు ఎందుకు నిలబడరు? డెఫినెట్గా నిలబడాల్సిందే. ఇవాళ నీ కళ్ళ ముందు జగన్మోహన్ రెడ్డి పరిపాలనా హయాంలో వేధింపులకు గురి చేసిన అధికారులను నీ నియోజకవర్గంలో పోస్టింగ్ కోసం లెటర్లు ఎట్లా ఇస్తున్నారు మీరు? నీ శ్రేణులు ఏమనుకుంటున్నారని చెప్పని పరిగణలోకి తీసుకోవాల్సిన బాధ్యత లేదా? ఇవాళ 100కి 100 పాళ్ళు లోపం చాలామంది ఎమ్మెల్యేలో ఉంది. ఎవరు ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు అనేది మొట్టమొదట ఆ శ్రేణులు ఎమ్మెల్యేల మధ్య ఇంటర్నల్ ఇష్యూ. అది ప్రతి అంశాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రికి ఆపాదించేసి దాన్ని సోషల్ మీడియాలో ట్రోల్ చేయటం వల్ల అవి ఇవాళ వైసీపీకి అస్త్రాలుగా మారుతూ ఉన్నాయి. అవును కదా. ఖచ్చితంగా అన్ని ఇష్యూస్ రిజాల్వ్ అవుతాయి. ప్రభుత్వం అధికార బాధ్యతలు చేపట్టి రేపు 10వ తారీఖుకి 4 నెలల కాలం పూర్తవుతుంది. అంటే 120 రోజుల కాలం పూర్తవుతుంది. ఏ ఇష్యూ అన్రిజాల్వ్డ్గా ఉండదు, అన్నీ రిజాల్వ్ అవుతాయి. ప్రభుత్వం మీద ఈ కక్ష సాధింపు ధోరణి తెలుగుదేశం శ్రేణులు ఒక్కళ్లే ప్రభుత్వాన్ని గెలిపిలా. ఈ ప్రభుత్వాన్ని గెలిపించడానికి ఎన్డీఏ కూటమిగా పోటీ చేశారు. అన్నిటికన్నా ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో జగన్మోహన్ రెడ్డి ఒక్క గెలుపుకి ఒక్క ఛాన్స్కి దోహదం చేసిన న్యూట్రల్ పీపుల్ చాలామంది ఉన్నారు. అవును కదా. కానీ జగన్మోహన్ రెడ్డి పాలనా వైఖరి, అతని పాలనా దక్షత, అతని నిర్ణయాలు, అతని అసమర్థత, అతని కక్ష సాధింపు ధోరణి, అవినీతి, వాళ్ళ శ్రేణుల దాడులు, దౌర్జన్యాలు, ప్రకృతి వనరుల లూటి, ఇవన్నీ చూసిన తర్వాత అతని వల్ల జరిగిన వాగ్దాన భంగం నేపథ్యంలో చాలామంది న్యూట్రల్ పీపుల్ కూడా కూటమికి ఓటేయటం వల్లే 57% ఓటు దక్కింది. ఇవాళ వాళ్ళందరి అంచనాలు, వాళ్ళ ఆశలు, వాళ్ళ పిల్లలకి భవిష్యత్తు ఉండాలి, వాళ్ళకి మెరుగైన ఉపాధి అవకాశాలు ఉండాలి, వాళ్ళ ఆస్తులు భద్రంగా ఉండాలి, వాళ్ళ ఆస్తులకు విలువ పెరగాలి, సివిక్ కమ్యూనిటీస్ ప్రాపర్గా ప్రొవైడ్ చేయాలి. ఇవన్నీ ఉంటాయి వాళ్ళ ఆలోచనలు. వీటిని అన్నింటినీ కూడా అడ్రస్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. తాము చేసిన సంక్షేమ వాగ్దానాలను అమలుపరచుకోవాలి, కుంటుబడిన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలి, పారిశ్రామిక పెట్టుబడులు రప్పించాలి, వాగ్దానం చేసిన 20 లక్షల ఉపాధి కల్పన దిశగా అడుగులు పడాలి, రాజధాని నిర్మాణం జరగాలి, పోలవరం నిర్మాణం జరగాలి. వీటన్నిటి దిశగా ప్రభుత్వం ఆలోచించాల్సిన బాధ్యత, ఆ దిశగా పరిపాలన చేయాల్సిన బాధ్యత ఉంటుంది. తాము వాగ్దానం చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారు. సక్రమంగా సకాలంలో జీతాలు, పెన్షన్స్ రిలీజ్ చేస్తూ ఉన్నారు. మెగా డిఎస్సి కండక్ట్ చేయడానికి భూమికి సిద్ధమైంది. ఆల్రెడీ టెట్ కూడా జరుగుతూ ఉంది కదా. కాబట్టి ప్రభుత్వ పరంగా, అడ్మినిస్ట్రేటివ్ పరంగా వాళ్ళ నిర్ణయాలు సక్రమంగా సకాలంలో తీసుకుంటున్నారు, అమలు చేస్తున్నారు. కానీ వారికి అండగా నిలబడాల్సిన సందర్భంలో కొంచెం ఎక్కువ ఫ్రస్ట్రేట్ అవుతూ ఉన్నారు. ఆ ఫ్రస్ట్రేట్ అయ్యే ప్రాసెస్లో నేను మళ్ళీ చెప్తున్నా, మీరు రోడ్డు మీదకి వచ్చి నిలబడే సామర్థ్యంలో లేరు. ప్రభుత్వం వెళ్తున్న మార్గమే సక్రమమైన మార్గం. సహనంతో ఉండి తీరాలి. రైట్. అన్ని పరిస్థితులు, అన్ని పరిణామాలు మీకు అనుకూలంగానే మార్పు చెందటం ఖాయం. రైట్ సార్.